స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. గతంలో ముంబై అండర్ వరల్డ్ ను ఆయన గడగడలాడించారు. 1996లో చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా పేరు మారుమోగిపోయింది. ఇప్పటి వరకు 80 మందిని ఎన్కౌంటర్ చేశారు దయా నాయక్. అయితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హత్య ప్రయత్నం తెలిసిందే. కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారి దీక్షిత్ గ్యాయంతో మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా దర్యాప్తు కోసం 7 బృందాలను రెడీ చేసినట్లు సమాచారం. సైఫ్ పై దాడి జరిగింది మనకు తెలిసిందే. కాకపోతే నాన్ బెయిలబుల్ వారంటీలో అరెస్ట్ చేసే విధంగా ఇప్పుడు ఆయన్ని వైద్య పరీక్షల కోసం ఇక్కడ గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తున్నారన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, పోలీసులు మొత్తం హాస్పిటల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే